అధిష్టాన నిర్ణయానికి కట్టుబడి నంద్యాల జిల్లా డోన్ నియోజకవర్గం ఎమ్మెల్యే సీట్ వదులుకొని టీడీపీ విజయానికి కృషి చేసిన త్యాగశీలి ధర్మవరం మన్నే సుబ్బారెడ్డిని వరించిన రాష్ట్ర విత్తన అభివృద్ధి సంస్థ చైర్మన్ పదవి డోన్ నియోజకవర్గ ప్రజల నీరాజనాలు అందుకున్న ఏపీఎస్ఎస్డిసి చైర్మన్ ధర్మవరం మన్నే సుబ్బారెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విత్తన అభివృద్ధి సంస్థ చైర్మన్గా ఎన్నికై తొలిసారిగా డోన్ నియోజకవర్గానికి విచ్చేసిన మన్నే సుబ్బారెడ్డికి పెద్ద ఎత్తున స్వాగతం పలికిన డోన్ టీడీపీ శ్రేణులు నియోజకవర్గ ప్రజలు దాదాపు 10 కిలోమీటర్ల దూరంలో డోల్ ప్లాజా వద్ద నుండే పూల వర్షం కురిపిస్తూ ఘన స్వాగతం పలికారు. స్వర్గీయ ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి డోన్ పాత బస్టాండ్లో సుబ్బారెడ్డి మాట్లాడుతూ ఈ ఘనత డోన్ నియోజకవర్గ ప్రజలదేనని, రాష్ట్రంతో పాటు డోన్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసి ప్రజల రుణం తీర్చుకుంటున్నానన్న ఏపీ సీడ్స్ కార్పొరేషన్ చైర్మన్ మన్నే సుబ్బారెడ్డి నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉంటూ తనయులు గౌతమ్ రెడ్డి, భరత్ రెడ్డి, మన్నే సోదరులు, ఎంఎస్ఆర్ యూత్ సభ్యులు మన్నే సుబ్బారెడ్డి ఆశయ సాధనకు కృషి చేయాలంటున్న నందమూరి అభిమానులు, టీడీపీ శ్రేణులు, డోన్ నియోజకవర్గ ప్రజలు. తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ ఉన్నప్పుడు ఒకే ఒక మాట ఇచ్చారు. సుబ్బారెడ్డి గారు, మీరు సూర్యప్రకాష్ రెడ్డి గారిని ఎటువంటి పరిస్థితుల్లో గెలిపిస్తే అని మీరంతా కలిసికట్టుగా ఉండి ఆ రోజు మన సూర్యప్రకాష్ రెడ్డి అన్న గారిని గెలిపించడం జరిగింది. ఏదైతే అదే విధంగా నేను ప్రకాశన్నతో కాంప్రమైజ్ అయిన రోజు బీసీ జనార్దన్ రెడ్డి అన్న ఒకే ఒక మాట చెప్పాడు, తొడగొట్టి చెప్పాడు, ఊపి చెప్పాడు, నేను సుబ్బారెడ్డిని క్యాబినెట్ లో నాతో సమానంగా కూర్చోబెట్టుకుంటా. మళ్ళీ ఇతర నాయకులు మాట ఇచ్చారు, మళ్ళీ నిలబెట్టుకున్నారు కదా. అదే విధంగా ఏ విధంగా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు, ఎన్డీఏ ప్రభుత్వము అంతా కూడా కలిసికట్టుగా ఈరోజు ప్రభుత్వము నడుస్తున్న విధానము మీరందరూ గమనించాల్సిన, పార్టీని బలోపేతం చేసి మరీ కూడా తెలుగుదేశం పార్టీని మనము ఖచ్చితంగా ఎటువంటి పరిస్థితుల్లో గెలిపించుకోవాల్సిన బాధ్యత మరి కూడా ఉంటుంది. అదేవిధంగా కొన్ని మా దృష్టికి వస్తున్నాయి. గత 3 నెలల నుంచి నేను అన్ని గమనించుకుంటా ఇంట్లోనే ఉన్నా. చాలా మంది సభ్యత్వం లేని ఎర్రనాలు కూడా ఉన్నారు. గత 3 సంవత్సరంలో వాళ్ళు ఎవరు కూడా పనిచేసిన విధానం కూడా తెలియదు. మొన్న వచ్చారు ప్రకాష్ రెడ్డి అన్న గారితో పాటు. ఈ డోన్ నియోజకవర్గంలో కష్టపడిన కార్యకర్తలంతా గడ్డకు పెట్టి సభ్యత్వం లేని ఎర్రనాలు పరిపాలిస్తున్నారు. రేపటి నుంచి ఈ ఎర్రనాల పరిపాలన సాగదు. నేను ప్రకాష్ రెడ్డి అన్న గారికి ఖచ్చితంగా కాళ్ళు పట్టుకొని కానీ విన్నవించుకొని ప్రతి ఒక్క కార్యకర్త ఎవరైతే ఉన్నారో కష్టపడిన కార్యకర్తలు వాళ్ళే పరిపాలించాలి డోన్ నియోజకవర్గాన్ని. పక్క నుంచి వచ్చే నాయకులు కానీ పక్క మండలాల కార్యకర్తలు కానీ ఎవరైనా పరిపాలించడానికి వస్తే మనమందరం కూడా సిద్ధంగా ఉండి ఎదుర్కొని మనము ఓట్లేసి వచ్చింది కోట కుటుంబానికి. మన మీద వారి పెద్దలు ఎంతవరకైనా ఉన్నా మనం సాయిస్తాం. వారు చెప్పులు మోయడానికైనా ఓకే. పక్కన మండల నాయకులు, కార్యకర్తలు వస్తే ఇక్కడ ఈయన చేస్తే కష్టపడే వాళ్ళని ఈరోజు మీ ముందు ఇక్కడ నిలబడి మాట్లాడే పరిస్థితి తెప్పించడానికి కూడా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు అందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలపాల్సిన అవసరం ఉంది. ఇకపోతే ఈరోజు అక్కడి నుంచి ఎక్కడైతే ఎన్టీ రామారావు దగ్గర ఉందో వారికి కూడా ఇబ్బంది వస్తే
వారి కుటుంబం దగ్గర పోయి పనిచేసే బాధ్యత నాకు చేస్తున్నా. ఇకపోతే చాలా సమయం చాలా తీసుకున్నాము, కానీ మీ అందరి రుణం కూడా ఎన్ని జన్మలెత్తినా మేము మా కుటుంబం తీసుకోలేని పరిస్థితి కాబట్టి ఖచ్చితంగా ఏ రోజైనా కూడా ఎన్ని సమస్యలున్నా ఎన్ని ఇబ్బందులున్నా మాకు మీకోసం రాత్రి బాబుళ్ళు మా కుటుంబం ఎల్లవేళలా మీకోసం ఉంటుందని మరొక్కసారి మీ అందరికీ కూడా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చి ఈ కార్యక్రమాన్ని ఇంత పెద్ద ఎత్తున జయప్రదం చేసినటువంటి ప్రతి ఒక్క నాయకుడికి కుటుంబ సభ్యులకి రైతులకి అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగిస్తాను.